హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫిఫాకు సంబంధించింది. ఫిఫా 2026 2026కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఫిఫా అంటే ఫెడరేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా ఫెడరేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ 1904లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉన్నది. స్విట్జర్లాండ్లో దీని యొక్క ప్రధాన కేంద్రము. భారత్ ఫిఫాలో 1948లో చేరడం జరిగింది. కాకపోతే ఇంతవరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక మ్యాచ్ కూడా భారత్ ఆడలేదు. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అని అంటే 1930లో ఉరుగ్వే వర్సెస్ అర్జెంటీనా మధ్య జరిగింది. విజేత ఎవరు అని అంటే ఉరుగ్వే విజేతగా నిలిచింది. రైట్. ప్రస్తుతం 2026 ఫిఫా టోర్నమెంట్ 3 దేశాల్లో జరిగింది: యుఎస్ఏ, కెనడా, మెక్సికో. మొత్తం 16 నగరాలలో ఈ ఫిఫా టోర్నమెంట్ అనేది జరిగింది. యుఎస్ఏలో 11, కెనడాలో 2, మెక్సికోలో 3, 1, 2, 3 అలా గుర్తుపెట్టుకోండి. ఏసిఎం ఆల్ఫాబెటికల్ 11, 2, 3. రైట్. 2026లో ఫైనల్ విన్నర్ ఎవరు అని అంటే ఏ దేశాల మధ్య జరిగింది? అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ దేశాల మధ్య జరిగింది. ఎవరు విన్నర్ అని అంటే స్పెయిన్ అనే జట్టు ఫైనల్ విజేతగా నిలిచింది. 2022 అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా. 2022 ఎక్కడ జరిగింది అని అంటే ఖతార్లో జరిగింది. విజేత ఎవరు? అర్జెంటీనా. డిఫెండింగ్ ఛాంపియన్ అంటే అదే అనమాట. గతంలో 2022లో గెలిచింది కదా, తిరిగి అదే జట్టు అంటే గెలవడానికి పోటీ పడుతుంది కదా, దాన్ని డిఫెండింగ్ ఛాంపియన్ అంటారు. రైట్. ఇలా అర్జెంటీనా 3 సార్లు పాల్గొన్నదన్నమాట. అయితే అత్యధికంగా ఈ ఫిఫా టోర్నమెంట్, ఫిఫా వరల్డ్ కప్ని పొందిన దేశం బ్రెజిల్, 5 సార్లు పొందింది. మరి అర్జెంటీనా 3 సార్లు. రైట్. ఇవి బేసిక్ అనమాట. ఎగ్జామ్ పర్పస్లో ఇవి ఎక్కువ అడిగే అవకాశం ఉన్నది. ఈ ఫిఫాకు సంబంధించిన అవార్డ్స్ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గోల్డెన్ బాల్ ఎవరికి వచ్చిందనంటే రోడ్రి, స్పెయిన్కు చెందిన ఆటగాడు. గోల్డెన్ బూట్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళకి. కైలాన్ ఎంబాబే అని చెప్పి ఈయన ఫ్రాన్స్కి చెందిన ఆటగాడు. 8 మ్యాచ్ల్లో 10 గోల్స్ చేశాడు. ఈయన ఇప్పటి వరకు కూడా అంటే మొత్తం ఫిఫాలో కూడా ఎక్కువ గోల్స్ చేసిన వ్యక్తి ఈయననే, ఎంబాబే. గోల్డెన్ గ్లో గోల్ కీపర్కి ఇస్తారు. వినయ్ సైమోన్ అని చెప్పి, సిమోన్ కూడా అంటారు, స్పెయిన్ చెందిన వ్యక్తి. బెస్ట్ యంగ్ ప్లేయర్ పావ్ కుబార్సి, స్పెయిన్. ఫేర్ ప్లే నెదర్లాండ్స్కి వచ్చింది. నెదర్లాండ్ అనే టీంకు రావడం జరిగింది. రైట్. ఇవ్వండి ఇక్కడ ఇచ్చాడు టైటిల్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయని చెప్పి. బ్రెజిల్కి 5, జర్మనీకి 4, ఇటలీకి 4, అర్జెంటీనాకి 3, ఫ్రాన్స్కి 2. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫిఫా నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. కొన్ని ఇంకా అవార్డ్స్ ఉన్నాయి. అంటే ఈ కొన్ని లోకల్గా అంటే జాతీయ ఇండియా స్థాయిలో కొన్ని ఫుట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో ఇవి కూడా అడగడం జరుగుతుంది. గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అది సంతోష్ ట్రోఫీ, నెక్స్ట్ డ్యూరాండ్ కప్, సుబ్రతో టోర్నమెంట్ ఆర్ కప్, సుబ్రతో టోర్నమెంట్, నెహ్రూ టోర్నమెంట్ ఆర్ నెహ్రూ కప్.
ఈ సంతోష్ ట్రోఫీ అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలు, ఇంటర్ స్టేట్స్ అనమాట, రాష్ట్రాలు పాల్గొనే టోర్నమెంట్. ఇది రాష్ట్రాలు పాల్గొనే టోర్నమెంట్. డ్యూరాండ్ కప్ అంటే ఇది క్లబ్ టీమ్స్ అనమాట, క్లబ్ మ్యాచెస్. అంటే క్రికెట్లో కౌంటీ మ్యాచెస్ ఉంటాయి కదా, సేమ్ అట్లానే క్లబ్ టోర్నమెంట్స్. ఇది అత్యంత పురాతనమైన టోర్నమెంట్. ఇది 1888లో సుబ్రతో టోర్నమెంట్ అంటే ఇది స్కూల్ లెవెల్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్. నెహ్రూ కప్ అంటే అంతర్జాతీయ దేశాలు పాల్గొంటాయి, కాకపోతే భారతదేశము అంటే ఇండియానే హోస్ట్ చేస్తుంటే ఆతిథ్యం ఇండియానే నిర్వహిస్తుంది. అంతర్జాతీయంగా దేశాలు పాల్గొంటాయి. ప్రజెంట్ ఈ నెహ్రూ కప్ అనేది అంతగా అంటే రెగ్యులర్గా జరగడం లేదనమాట. ఇవి మాత్రం ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సంతోష్ ట్రోఫీ, డ్యూరాండ్ కప్ ఇవి మనం వింటూనే ఉంటాము. రైట్ అండి, ఈ ఫిఫాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. రైట్, థ్యాంక్ యూ.